అందరికీ నమస్తే అండి. అది 2025 మార్చి నితిన్ హీరోగా చేసిన రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా. ఆ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక గెస్ట్ రోల్ ప్లే చేశారు. డేవిడ్ వార్నర్ అందరికీ తెలుసు, ఆయన ఎస్ఆర్హెచ్ తరపున ఐపీఎల్లో ఆడారు. అండ్ ఆయన తెలుగు సినిమాలకు సంబంధించి కొన్ని వీడియోస్ అవి చేస్తుంటారు, రీల్స్ అవి చేస్తుంటారు. సో అట్లా ఆయన తెలుగు వాళ్ళకు బాగా దగ్గరైన వ్యక్తి. సో అందుకని ఆయన తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఈ సినిమా వేడుకలో రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీద మాట్లాడుతూ ఆయన డేవిడ్ వార్నర్ని వాడు వీడు అని సంబోధించాడు. వాడెవడో ఉన్నాడు, వాడొకడు అన్నట్టు వాడు వీడు అని సంబోధించారు. అది వివాదాస్పదమైంది. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్. అతన్ని పట్టుకొని వాడు వీడు అని అనడం చాలామందికి నచ్చల. సో విదేశీయులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి చాలామంది నొచ్చుకున్నారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. క్షమాపణ చెప్పాడు. నేను ఉద్దేశపూర్వకంగా మాట అనలేదు, మా మధ్య చనువు ఉంది అని అన్నారు. కానీ పబ్లిక్ వేదిక మీద అటువంటి మాటలు యాక్సెప్ట్ చేయరు. అది ముగిసింది. రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పారు కాబట్టి అయిపోయింది. అక్కడికి ఒక 6 నెలల తర్వాత 2025 నవంబర్లో సహకుటుంబానం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం గారు ఫస్ట్ వేదిక మీద మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడాల్సి వచ్చింది. అలా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ బ్రహ్మానందం గారు గొప్ప నటులు, పెద్దవారు, ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఏంటి అని ఏదో మాట్లాడుతూ అప్పుడు బ్రహ్మానందం గారు ఏదో చెలోక్తి వేస్తుండగా ఆయన వైపు తిరిగి ఒక మాట ముసలముండా కొడుకు అన్నట్టు వాళ్ళిద్దరికి మధ్య ఉన్న చనువే కావచ్చు, కానీ ఆ మాట వాడడంతో చాలామంది నొచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ మేబీ వెటరన్ యాక్టర్ కావచ్చు, సీనియర్ యాక్టర్ కావచ్చు, కానీ బ్రహ్మానందం కూడా వెటరన్ యాక్టరే కదా, సీనియర్ యాక్టరే కదా. మేబీ ఇద్దరిది సేమ్ వయసు ఉండొచ్చు. బహుశా బ్రహ్మానందం గారి కంటే రాజేంద్ర ప్రసాద్ గారు ముందు సినీ రంగానికి వచ్చి ఉండొచ్చు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలోనే ఏది అహనా పెళ్ళంట సినిమా ద్వారానే బ్రహ్మానందం ఫస్ట్ సినిమా, అది అరగుండు క్యారెక్టర్. సో దాంతో వచ్చి ఉండొచ్చు కాక, కానీ వేదిక మీద అలా మాట్లాడి ఉండకూడదు. ఆ తర్వాత చాలామంది రాజేంద్ర ప్రసాద్ని తప్పుపట్టడంతో, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన తిరిగి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అది జరిగి 4 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 4 రోజుల కిందట కాంతారావు గారి గురించి మాట్లాడే సందర్భంలో కాంతారావు గారి ప్రతిష్టను పెంచడానికి, ఆయన్ను పొగడ్డానికి, ఆ పొగిడే క్రమంలో తమిళ అగ్రనటుడు, తమిళులు ఆరాధ్య దైవంగా పూజించే ఎంజీఆర్ని కించపరుచుతూ మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో కాంతారావుని చూసి ఎంజీఆర్ వచ్చపోసుకునేవాడు అనేటట్టు మాట్లాడారు. సో కాంతారావు ఎక్కడ ఎదిగిపోతాడు అది ఇది అని చెప్పి ఆయన బెంగ పెట్టుకునేవాడు, వచ్చపోసుకునేవాడు. అది అసలు అంటే చాలా కించపరిచేలా మాట్లాడారు. నిజంగా అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన తెలుగు వ్యక్తిని, మన కాంతారావుని పొగడ్డానికి వాళ్ళ హీరోని అవమానపరిస్తే ఎలా? మనకి ఎన్టీఆర్ ఎలాగో తమిళులకి ఎంజీఆర్ అలా కదా. సో దాంతో తమిళ సినీ రంగంలో చాలామంది పెద్దలు, విశాల్ నాజర్తో సహా తమిళ సినీ రంగంలో చాలామంది, అండ్ 2 భాషల్లో నటించే ఉమ్మడి నటులు చాలామంది తప్పుపట్టారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారు నిన్నగాక మొన్న 2 రోజుల కిందట క్షమాపణలు కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కాంతారావు గారు గొప్పతనాన్ని చెప్పడానికి అలా చెప్పాల్సి వచ్చింది, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, అలా తప్పుగా మాట్లాడడం ఎందుకు, మళ్ళీ క్షమాపణలు చెప్పడం ఎందుకు? ఆ వయస్సు పరిణితి కోల్పోతుంది ఎందుకని, ఆ మెచ్యూరిటీ ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉండట్లా? గతంలో ఎప్పుడు ఈయన ఇలా మాట్లాడాల. రాజేంద్ర ప్రసాద్ గారు 40 ఏళ్ళ నుంచి ఆయన యాక్టర్, పెద్ద యాక్టర్, వయసు ఎక్కువ. సో ఇప్పటికీ కూడా మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో ఈ వయసులో ఆయన తన గౌరవం మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ది చీప్ కామెంట్స్. బహుశా ఆయన తాగి వస్తున్నారేమో అని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు ఆయన ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది కదా, 2024లో వాళ్ళ అమ్మాయి చనిపోయారు. సో అప్పటి నుంచి ఆయన డిస్టర్బెన్స్లో ఉన్నారు, అందుకని ఆయన వేదికలు ఎక్కినప్పుడు మైండ్ కాస్త అలా మాట్లాడలేకపోతున్నారు అని కొంతమంది అంటున్నారు. సరే, రీజన్ ఏదైనా సరే, ఆయన తాగి వస్తున్నారా లేదంటే అలా డిస్టర్బెన్స్తో అలా మాట్లాడుతున్నారు, రీజన్ ఏదైనా సరే
అలా పదే పదే ఒకే వ్యక్తి వివాదాల్లోకి వెళ్తుండడం వలన ఆయన్ను టార్గెట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. ప్లస్ ఆయన విలువ కోల్పోతున్నారు. ఆయన గడించుకున్న కీర్తి మొత్తం కోల్పోతున్నారు. పైగా ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది గత ఏడాది. పద్మ అవార్డు అత్యున్నత పురస్కారాల్లో అది అంటే పద్మశ్రీ కూడా ఒక మంచి పురస్కారమే కదా. ఆ తర్వాత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మవిభూషణ్, ఆ తర్వాత భారతరత్న ఉండొచ్చు, కానీ అది విలువైన పురస్కారం. సో దాంతో ఆయనకి అటువంటి పురస్కారం ఎందుకు ఇచ్చారో ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలి, వెంటనే రద్దు చేయాలని చెప్పి చాలామంది ఇంకా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అంటే అంత వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. సో నేను చెప్పేది ఏంటంటే బహుశా ఆయన్ను ఇటువంటి వేదికల మీద మాట్లాడనివ్వకపోవడం మంచిది. లేదా మాట్లాడే ముందు ఆయనే 1-2 సార్లు పదం ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఖచ్చితంగా ఒక మనిషి మాట్లాడినప్పుడు మైండ్లోకి వచ్చిన తర్వాత నోటి నుంచి వస్తుందిగా, అలా మైండ్లోంచి వచ్చినప్పుడు దాన్ని వెనక్కి పంపించేయడం మంచిది. కొంచెం కామన్ సెన్స్, కొంచెం కాదు చాలా కామన్ సెన్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం దెబ్బతినేస్తారు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.